రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియ్యబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, భారము చేయి అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య బలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు ప్రభు నెరవేర్చాలి అని, వారిని ఆశీర్వదించి దీవించాలి అని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశములతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశములను ప్రభునికి సమర్పిద్దాం. మరి ముఖ్యంగా ఎంతోమంది గర్భఫలము లేక మన ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు మన ప్రార్థన సహాయం అడిగిన వారు చాలామంది ఉన్నారు. అదేవిధముగా చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అడిగిన కుటుంబాలు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రత్యేక విధముగా వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క కృప వారి మీద ఉండి వారిని దీవించి ఆశీర్వదించాలని, వారి ఉద్దేశములన్నింటినీ కూడా ప్రభు సఫలీకృతం చేయాలని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం.
దేవుడు నాకు సాయము చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో నీకు బలి నర్పింతును, నీ మంచితనమునకు గాను నీకు వందనములు అర్పింతును. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరమ పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపావర ప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము నిర్గమాకాండము 19వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు, 9 నుండి 11 వరకు, 16 నుండి 20 వరకు. నిర్గమాకాండము 19వ అధ్యాయము వచనములు 1 నుండి 2 వరకు, 9 నుండి 11 వరకు, 16 నుండి 20 వరకు. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలకు ఇజ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకు ఎదురుగా విడిది చేసిరి. 9వ వచనం. యావే మోషేతో, నేను కారుమబ్బులో వత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇజ్రాయేలులెల్లా విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అనెను. మోషే ప్రజల మాటలను యావేకు తెలిపెను. యావే మోషేతో, నీవు ఇజ్రాయేలీల కడకు వెళ్ళి నేడు రేపు వారిని శుద్ధి చేయుము. వారు వారి దుస్తులను ఉతుకుకొనవలెను. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు ఎల్లరూ చూచుచుండగనే యావే సీనాయి కొండ మీదకి దిగివచ్చును. 16వ వచనం. 3వ నాడు పొద్దు పొడవగనే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారుమబ్బులు కమ్మెను, పెద్ద నాదముతో కొమ్ముబూరం రోగెను. విడుదలల్లో ఇజ్రాయిలులెల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలుసుకొనుటకు ఇజ్రాయిలీలను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ మొదట నిలువబడిరి. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదకు దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతా దద్దరిల్లెను. కొమ్ముబూరం రోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాట్లాడెను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనము నుండి 17వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10వ వచనము నుండి 17వ వచనం వరకు. అంతట శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించుచున్నప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కాని వారికి కాదు. ఏలయనా ఉన్నవానికే మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియుండరు, వినియున్నరు, గ్రహింపరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవచించున్నట్లు నెరవేరును. అది ఏమనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయనా కనులారా చూచి, చెవులారా విని, మనసుతో గ్రహించి, హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు మొద్దుబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తల నేకులు, నీతిమంతుల నేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషము మనము గనక గ్రహించినట్లయితే, దేవుని సాన్నిధ్యంలో ఎవరైతే ఉంటారో ప్రభువుని వారు పూర్తిగా అర్థం చేసుకుంటారు అంట. దేవుని సాన్నిధ్యములో ఎవరైతే ఉంటారో వారు దేవునిని పూర్తిగా అర్థం చేసుకుంటారంట. ఈనాటి సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయములలో ఆయన ఉపమానములను ఉపయోగిస్తూ ఉన్నారంట. కథలుగా ప్రజలకు బోధిస్తూ ఉన్నారు.
పరలోక రాజ్యమును గురించి ఉపమాన రీతిలో తెలియజేస్తూ ఉన్నప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారంట. శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారంటే, నీవు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు నీవు ఉపమానములను చెప్పుతున్నావు ఏమిటి అని అడిగితే ప్రభు అంటూ ఉన్నారంట, ఇదిగో మీకు పరలోక రాజ్యమును గురించి తెలియచేయబడి ఉన్నది. మీకు ఆల్రెడీ ఈ పరలోక రాజ్యమును గురించి, క్రీస్తుని గురించి, దేవుని గురించి మీకు తెలియచేయబడి ఉన్నది. కానీ వీరికి ఆ రీతిగా తెలియచేయబడలేదు కాబట్టి మీకు ఉపమానముల ద్వారా అవసరం లేదు, కానీ ఈ ప్రజలకు అవసరమని చెబుతూ ఆయన అంటూ ఉన్నారంట, ఇదిగో ఆ ప్రజలతో వీరు ఎంతగా విన్నను వీరు గ్రహింపరు, ఎంతగా చూచినను వీరు గమనింపరు అంటూ ఉన్నారంట. అదే దేవునితో ఎవరైతే ఉంటారో, దేవుని మాటలను ఆలకిస్తూ, దేవునిని అనుభవిస్తూ, దేవుని ప్రేమ కలిగి ఆయన సాన్నిధ్యములో ఆయనతో పాటు ఎవరైతే ఉంటారో ప్రతిదీ కూడా వారికి ఇదిగో అర్థమయ్యే రీతిలో వివరించబడుతూ ఉన్నట్లు క్రీస్తు ప్రభువు ఈనాటి సువిశేషంలో మాట్లాడుతూ ఉన్నారు. శిష్యులతో అంటున్న మాట ఏమిటంటే 16వ వచనములో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనములో, మీరు ఎంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి అని క్రీస్తు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ శిష్యులు క్రీస్తు ప్రభుని అనుభవించి ఉన్నారు కాబట్టి, క్రీస్తు ప్రభు చేసినటువంటి మహత్కార్యములను గమనిస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన చేస్తున్నటువంటి అద్భుతములను చూస్తూ ఉన్నారు కాబట్టి, ఆయన యొక్క మాటలను వారు అర్థం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి, ఇదిగో వారు ప్రభువుని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి వారిని గురించి ప్రభు పలుకుతున్న మాట మీరెంత ధన్యులు అని. ఎందుకంటే ప్రభు వారితో ఉన్నప్పుడు, వారి సేవలో ఉన్నప్పుడు ఆయన పరలోక రాజ్యమును గురించి బోధించడము శిష్యులందరూ కూడా వింటూ ఉన్నారు. ఆ బోధననే ఈ శిష్యులు కూడా వెళ్ళి ప్రజల దగ్గర ప్రకటన చేస్తూ ఉన్నారు పరలోక రాజ్యమును గురించి. కాబట్టి ఈరోజు నీవు నేను మనం ప్రశ్నించుకోవాలి మనలను మనం. ఇన్ని సంవత్సరములుగా ఇదిగో మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నామే, ప్రార్థనలు చేస్తూ ఉన్నామే, విశ్వాసంలో నడుస్తూ ఉన్నాము అని అనుకుంటున్నామే. నిజముగా నేను క్రీస్తును అనుభవించగలుగుతూ ఉన్నానా? క్రీస్తు మాటలలోని అర్థాన్ని నేను గ్రహించగలుగుతూ ఉన్నానా లేదా అనేది మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు అంటూ ఉన్నారు. మనకి మరి ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు ప్రభుని తెలుసుకొని, ప్రభువుని అనుభవించి, ప్రేమించి, ఆయనకు ఆకర్షితులమై, ఆయన నేర్పిస్తున్నటువంటి మాటలను, ఆయన చూపిస్తున్నటువంటి మార్గంలో నడుస్తూ, ఇదిగో దైవ రాజ్యమును గురించి క్లుప్తముగా ఎరిగిన వారమై ఉండటానికి ప్రభు మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి మాటలను మనం వింటూ ఉన్నాం. మీరు చూచున్నది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తల అనేకులు, నీతిమంతుల అనేకులు కాంక్షించిరి అని శిష్యులను గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిష్యులను అనుసరించి జీవిస్తున్న మనం, శిష్యులు చూపిన మార్గంలో, ఆ క్రీస్తు మార్గంలో మనం నడిపిస్తున్న మనము ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుని ప్రశ్నించుకుంటూ ఉండాలి. నేను దేవునితో ఉండగలుగుతూ ఉన్నానా, లేదా ఉంటున్నానన్నటువంటి ఉద్దేశములతో నేను జీవిస్తూ ఉన్నానా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకొని ఇప్పటి నుంచి అయినా మనం ఈ వాక్యానుసారముగా, ఈ వాక్యం ద్వారా మన హృదయములు విప్పబడి, మన కన్నులు తెరవబడి, నిజక్రీస్తుని యొక్క మార్గంలో నడుచుటకు, ఆయనను అర్థం చేసుకున్నటకు కావలసినటువంటి శక్తిని, వరమును, బలములను ఆ ప్రభు మనకు ప్రసాదించాలి అని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సాకార
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణములను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలి అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెననెడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతోనేకమై ఉప్పొంగుచ్చు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలైన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగత్ గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము.
భూతానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి విశ్వాసముతో ఈరోజు ఈ యొక్క దివ్యబలి పూజలో మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డ యొక్క అవసరతను ప్రభునికి సమర్పిద్దాం. మన ఉద్దేశములను సమర్పిద్దాం. మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి బిడ్డను కూడా సమర్పించి ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఈ ప్రార్థనల రూపంలో మనందరికీ కూడా దేవుడు అందించాలని విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభు
వినుము, నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరమును విని నాకు తలుపు తెరచినచో నేను ఇంటిలో ప్రవేశింతును. నేను వానితో భుజింతును, అతడు నాతో పాటు భుజించును. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, బిడ్డలను, గృహములను, మీ పాడి పంటలను, ఉద్యోగములను ఆశీర్వదించి మీకు మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు బలిలో, క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.